మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 658 పాఠశాలకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ వివిధ అధికారులకు స్పెషల్ గా కేటాయించి ఈ రోజు మధ్యాహ్న భోజనం సంబంధించి నిన్న ఈ రోజు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సందర్భం చెప్పవచ్చు. మనము భువనగిరిలో ఉన్నాము. భువనగిరి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి మెనూ ప్రకారము ఫుడ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మనకు స్పెషల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భము, అగ్రికల్చర్ ఏడీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ రైస్, అదేవిధంగా ఈ రోజు మంగళవారం మెనూలో రైస్ ఉంది, అదేవిధంగా ఒక వెజిటేబుల్ కర్రీ ఉన్నది ఈ రోజు మంగళవారంలో, అదేవిధంగా ఒక సాంబార్ ఉన్నటువంటి పరిస్థితి, రాగి జావా ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా కలెక్టర్ వివిధ అంటే 2 రోజుల నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వివిధ స్పెషల్ ఆఫీసర్లను వేసి ఖచ్చితంగా పిల్లలకు నాణ్యమైనటువంటి అన్నం కానీ కర్రీస్ కానీ అందించాలనే సంకల్పంతో అతను చేసినటువంటి కార్యక్రమం అద్భుతం అని చెప్పవచ్చు. మరి నిజంగా ఒకసారి చూస్తున్నాం మనం మెనూ ప్రకారము రోజువారీగా అక్కడ మెనూ అయితే కనిపిస్తుంది. మనకు సోమవారం ఏమేమి ఉంటుంది, మంగళవారం ఏముంటుంది, బుధవారం ఏముంటుంది, గురువారం ఏమి, శుక్రవారం, శనివారం మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయాలు చెప్పవచ్చు. అదేవిధంగా సోమవారం చూసినట్లయితే కిచిడి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అదే గుడ్లు ఉండాలి. మంగళవారం చూసినట్లయితే అన్నము, సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉండాలి, రాగి జావా ఉండాలి. ఇవన్నీ కూడా మనం మంగళవారం ఇక్కడికి వచ్చాము. ఈ మంగళవారం రోజు స్పెషల్ డ్రైవ్ అనేది కూడా చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం పిల్లలందరికీ కూడా వడ్డిస్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. ఇక్కడ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఇక్కడ వంట చేసే అంతా కూడా క్వాంటిటీగా ఉండాలని చెప్పి కలెక్టర్ పదే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లవాడికి అందించాల్సిన భోజనంలో నాణ్యత లేనట్లయితే అందరిని కూడా సస్పెండ్ చేస్తా అని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఈ స్పెషల్ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేశారు. ఉదయం వచ్చారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా అతనికి సంబంధించి నాణ్యతగా ఉన్నాయా లేదా అని చెప్పి అన్ని కూడా చూస్తున్న సందర్భం చెప్పవచ్చు. మనం కూడా ప్రత్యక్షంగా మనం చూస్తున్న సందర్భం చెప్పవచ్చు. పిల్లలందరూ కూడా దగ్గర ఇక్కడ 330 మంది పిల్లలు ఉన్నారట మన జెడ్పీహెచ్ఎస్ ప్లస్ ప్రైమరీ స్కూల్ కలిపి. మరి ఒక్కసారి ఏడీ గారిని అడుగుదాం, ఏడీ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం ఎప్పుడు వచ్చింది, అసలు ఈ వంటకు సంబంధించి నాణ్యతగా ఎలా ఉన్నాయో ఒకసారి మేడం అడిగి తెలుసుకో. మేడం చెప్పండి మేడం, మీరే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ అని చెప్పారు, మరి భోజనాలకు సంబంధించి నాణ్యత పరిశీలించారా? గుడ్ మార్నింగ్ అండి, నా పేరు నీలిమ, ఏడీ అగ్రికల్చర్. ఈ మధ్యాహ్న భోజన పథకం కింద స్పెషల్ ఆఫీసర్ గా నాకు 2 days డ్యూటీ వేశారు. నిన్న బస్వాపూర్ జెడ్పీహెచ్ఎస్, దానిలోనే భాగంగా ఇవాళ భువనగిరి గంజ హై స్కూల్లో. సో ఉదయమే యాక్చువల్లీ కార్యాచరణ ప్రకారం ఏంటంటే మన మిడ్ డే మీల్స్ పథకము మన జిల్లాలో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, దాంట్లో జరుగుతున్న లోటుపాట్లు ఏంటి, అబ్జర్వేషన్స్, జస్ట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా వాళ్ళు ఇది ఎంజాయ్ చేస్తున్నారా, ఫుడ్ వీళ్ళకి నాణ్యమైన ఆహారం పెడుతున్నారా, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, అది ఒకటి మనకి చెక్ లిస్ట్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ స్కూల్ కి రావడం జరిగింది. అండ్ నేను మార్నింగ్ 10:30కి ఇక్కడ స్కూల్ కి వచ్చాను. ఎందుకంటే ఫుడ్ ప్రిపరేషన్ టైం కి, ఫుడ్ ప్రిపరేషన్ వీళ్ళు స్టార్ట్ అయ్యే టైం కి మనం ఇక్కడ ఉండాలి. అంటే వీళ్ళు ఎట్లాంటి గ్రాసరీస్ వాడుతున్నారు, రైస్ ఎట్లా ఉంది, అందులో వాడే ఇంగ్రీడియంట్స్ కానీ గ్రాసరీస్ కానీ వీళ్ళు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారు, అంటే మెయిన్ ఎస్పెషల్లీ చింతపండు, పప్పు ఇట్లాంటివన్నీ కూడా పురుగులు లేకుండా ఉన్నాయా, రైస్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి సప్లై చేసే రైస్ మనకి తినడానికి పిల్లలకి ఎట్లా ఏ విధంగా ఉంది, తర్వాత ఎట్ ద సేమ్ టైమ్ హైజీనిక్ ఉందా లేదా, ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి, కిచెన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత శానిటేషన్ ఎలా ఉంది, అండ్ ఇక్కడ వర్క్ చేసే కుక్స్ వాళ్ళ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా. సో ఇవన్నీ కూడా అంశాలని కూలంకుషంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ స్కూల్లో 374 స్టూడెంట్స్ వీళ్ళ స్ట్రెంత్ హై స్కూల్లో. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ప్రైమరీ స్కూల్ కూడా అటాచ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఒక 101 మెంబర్స్. సో ఓవరాల్ గా అరౌండ్ 400 ప్లస్ రఫ్లీ 500 ఇంచుమించు 400 to 500 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఇదేంటే మనకి 4 కుక్స్ ఉన్నారు, రెండింటికి కలిపి కామన్ గా వీళ్ళు కుక్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి కిచెన్ షెడ్ ఒకటి ఒరిజినల్ గా అక్కడ ఉండేది, కాకపోతే అది బాత్రూమ్స్ కి పక్కన ఉంది, కొంచెం స్మెల్ వస్తుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇది ఇబ్బంది లేదు, యాక్చువల్లీ అది పాతది, అది అక్కడ ఉండే. సో అక్కడ బాత్రూమ్స్ పక్కన ఉందనేసి ప్రిన్సిపల్ గారు ఇక్కడ షెడ్ వేయించి ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో అండర్ ఫైర్ వుడ్ చేశారు. సో మనకి ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఏంటంటే సోక్ పిట్ పక్కనే ఉంది, వేస్ట్ వాటర్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, అంటే క్లీనింగ్ వాటర్ ఏదైతే ఉందో. ప్లస్ ఇక్కడ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడ నీట్ గానే హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కుక్స్ కూడా నీట్ గా వాళ్ళు రెడీ అయిపోయి
తర్వాత క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది బాగా చేస్తున్నారు. ఇప్పుడు అన్ని బాగున్నాయి మేడం ఇక్కడ. ఇక్కడ అన్ని బాగున్నాయి, కాకపోతే ఉన్న స్ట్రెంత్ కి ఇంకొంచెం స్పేస్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే బాగుండేది. మెయిన్ ఏంటంటే సరిపోవట్లేదు, ఇంత మందికి మనం కుక్ చేయాలి కాబట్టి ఇంకొంచెం వీళ్ళు గ్రోసరీస్ కానీ అవన్నీ స్టోర్ చేయడానికి కొంచెం ప్రొవిజన్ ఉంటాయి. రాయాలండి, ఇవన్నీ కూడా నేను రిపోర్ట్ చేస్తాను, రిమార్క్స్ లో పెడతాను. మెయిన్ ఏంటంటే మనకి స్పేస్ అవైలబిలిటీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఇది తక్కువ స్పేస్ అయిపోయింది ఉంది సార్. నేను మార్నింగ్ నుంచి అది అబ్జర్వ్ చేస్తాను, ఎందుకంటే అది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే లేదండి. పిల్లలకి ఎట్లుండాలంటే కొంచెం వాటరీ ఉంటేనే వాళ్ళు తినగలుగుతారు. రైస్ చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు నేను అబ్జర్వ్ చేసిన దానికి ఈ రైస్ కి చాలా తేడా ఉంది. ఆయిల్స్ కూడా బ్రాండెడ్ ఆయిల్ వాడుతున్నాడు, ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్. అండ్ మసాలాలు, కారం కూడా వాళ్ళు సొంతంగా కొట్టి తీసుకొస్తున్నారు. నేను అవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది, నీట్ గా ఉంది, వితౌట్ ఎనీ దాంట్లో అడ్మినిస్ట్రేటివ్స్ ఏమి లేకుండా ఉందండి. ఇది మేడం 10:30 నుంచి కూడా నేను వంట చేసి ముందు నుంచి ఇక్కడే ఉన్నాను, మొత్తం కూడా అబ్జర్వ్ చేశాను, ప్రతి ఒక్కటి కూడా నేను గమనించాను, అన్ని కూడా బాగానే ఉన్నాయి అని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇప్పుడు హై స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు వచ్చినటువంటి సందర్భం చెప్పవచ్చు. మొత్తం కూడా 400 మంది విద్యార్థులు ఇక్కడ మధ్యాహ్నం సంబంధించి భోజనం తింటున్నటువంటి పరిస్థితి. మీరందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసే సందర్భం చెప్పవచ్చు. ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, ఎందుకంటే నిన్న మొన్న కూడా కలెక్టర్ సందర్శనలో కూడా చాలాని ఉన్నాయని చెప్పి అతను ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా పౌష్టికాహారం సంబంధించినటువంటి అన్ని ఉన్నటువంటి ఆహారాన్ని పెట్టాలని చెప్పి కలెక్టర్ చెప్పిన సందర్భంలో ఈ యాదాద్రి జిల్లాలో మాత్రము పాఠశాలలు మొత్తం 658 పాఠశాలల్లో ప్రతి ఆఫీసర్ తిరుగుతున్న సందర్భం చెప్పవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ ఇచ్చే సందర్భము. అగ్రికల్చర్ వాళ్ళు ఇక్కడ, ఇంకా అంటే మిగతా డిపార్ట్మెంట్ అంతా కూడా కలెక్టర్ సంబంధించి కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి సిబ్బంది కూడా ప్రతి పాఠశాలను సందర్శించాలి. ఎక్కడ కూడా నాణ్యత లేనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం సస్పెండ్ చేయాల్సిందని చెప్పి కలెక్టర్ చెప్పిన సందర్భం చెప్పవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం, పిల్లలు కూడా చాలా మంది కూడా తింటున్నటువంటి పరిస్థితి మనం చాలా మంది చూస్తాం. మొత్తం 400 మంది విద్యార్థులు ఇక్కడ భోజనం చేస్తారని చెప్పిన సందర్భం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది, 400 మంది ఇక్కడ తినాలంటే కొంచెం ప్లేస్ తక్కువ ఉందని చెప్పి ఏడీ గారు కూడా గుర్తించినటువంటి సందర్భం చెప్పవచ్చు. మనము ఈ గవర్నమెంట్ స్కూల్ వచ్చాము, ఈ గవర్నమెంట్ స్కూల్ సంబంధించి కలెక్టర్ రాగానే కూడా ఇక్కడికి వచ్చి సందర్శించారని కూడా నిన్న మనకు హెడ్ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేటువంటి సందర్భం చెప్పవచ్చు. మనమంతా కూడా పిల్లల్ని ఒకసారి చూస్తాం, వీళ్ళందరూ కూడా భోజనం చేసినటువంటి పరిస్థితి, అంతా కూడా ప్లేట్లు కడుక్కొని నీట్ గా నిలబడేటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఒక్కసారి కొంతమంది పిల్లలతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎలా ఉంది ఏంటి ఫుడ్ అనేది కూడా కొంతమందితో మాట్లాడిద్దాం. నాకు 4-5 ఫుడ్ రోజు చాలా బాగుంటుంది. రోజు అంటే మెనూ ప్రకారం పెడుతున్నారు సార్, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. కరెక్ట్ లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. రైస్ ఇట్లనే ఉంటుంది రోజు, కర్రీస్ ఇట్లా అన్ని బాగుంటాయి. ఎట్లా ఉంటది? మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. రోజు మెనూ ప్రకారం మెనూ ప్రకారం అన్ని అందిస్తుందా? అవునండి, మంచిగా ఉంటుందా? ఉంటుంది. మీద ఉంటుందా? మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. రోజు ఎట్లుంటుంది ఫుడ్? మంచిగా ఉంటుంది రోజు రోజు మెనూ ప్రకారం వస్తాయా రోజు? మళ్ళీ బయట క్లాస్ ఉన్నది క్లాస్ రూమ్ లో బయట ఉన్నదా? క్లాస్ రూమ్ కదా, స్థలం లేదు, బయట స్థలం లేదు. రోజు ఎట్లుంటుంది ఫుడ్? మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మెనూ ప్రకారం ఉంటుందా? ఉంటుంది. అన్ని రోజు మంచిగా క్వాలిటీ ఉంటుందా? క్వాలిటీ ఉంది. ఎంత తినొచ్చా? కూర 2 సార్లు ఇట్లా తినచ్చు. బాగుంది, బాగుంది. రోజు ఇట్లా ఉంటుందా? రైస్ గిట్ల అన్ని ఎట్లా ఉంటాయి, కర్రీస్ గిట్ల మంచిగా ఉంటాయా? బాగుంది. మరి ఎందుకు ఇక్కడ క్లాస్ ఉంది? క్లాస్ ప్లేస్ ఎక్కువ లేదని బయట. ప్లేస్ లేదా? రోజు క్లాస్ ఉంది కదా అందరూ? రోజు బాగుంటుందా? బాగుంటదండి. కర్రీస్ బాగుంటాయా? రోజు మంచిగా ఉంటాయా? ఈ మెనూ ప్రకారం రోజు అక్కడ రాసినట్టు ఇస్తారా? ఇక్కడ 400 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు. అయితే ఇక్కడ సరిపోయినటువంటి ప్లేస్ లేనందున ఇదే క్లాస్ రూమ్ లో వచ్చి వాళ్ళు తిన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చూస్తున్నాం మనమంతా కూడా ఈ విద్యార్థులందరినీ మనం చూస్తున్నాం, చాలాని రూమ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్లకు అన్నం తినేటప్పుడు సరైనటువంటి ప్రదేశం లేనటువంటి సందర్భం చెప్పవచ్చు. అందుకనే ఈ రూమ్ లో వచ్చి తింటున్నారని చెప్పవచ్చు. ఒకసారి మనం బయట కూడా చూస్తున్నాం, బాగానే ఉంటుంది, టేస్ట్ ఆలుగడ్డ ఉడికిందని చెప్తున్నారు పిల్లలు. ఉడికినాయి. నిన్నమన్నమ్మా
అంటే ఒక్కొక్కసారి ఉడకదు ఉడకదా ఒక్కొక్కసారి కంప్లైంట్ చేస్తారా మీరు చేసాం సార్ వాళ్ళకి చెప్తాం ఏమంటారు గుడ్ బ్యాడ్ అని రాస్తాం ఉడకలేదా అమ్మా? ఇప్పుడు ఉడికింది నిన్న మొన్న ఉడకలేదా? అంటే ఒక్కొక్కసారి అట్లా అవుతుంది కదా. ఇక్కడ మరొక విషయాన్ని గమనించినట్లయితే విద్యార్థులతో పాటు టీచర్లు కూడా భోజనం చేయాలి, కానీ సరైన స్టాఫ్ లేనందున మేము ఇప్పుడు వీళ్ళు అయిపోయినాక తింటామని చెప్పిన సందర్భం చెప్పవచ్చు. ప్రధాన సమస్య ఇక్కడ తినడానికి సరైనటువంటి ప్లేస్ ఇక్కడ లేదు కాబట్టే మేము రూమ్ లోకి వెళ్ళి తింటున్నామని చెప్పిన సందర్భము. మరి కలెక్టర్ గారు ఆదేశాలు నిజంగా పకడ్బందీగా ఉన్నాయి. ప్రతి ఎంక్వైరీ వచ్చేటువంటి ఆఫీసర్ అదే గమనించాలి. ఇక్కడ ఏమి సమస్య ఉంది అదంతా కూడా వెలికి తీయాలి, రిపోర్ట్ అనేది ఇవ్వాలని చెప్పి కలెక్టర్ చెప్పిన సందర్భంలో మరి 400 మంది పైగా ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఇక్కడ తింటుంటే వీరికి సరైనటువంటి భోజనశాల అనేది ఏర్పాటు చేయాలి. భోజనశాల ఉన్నట్లయితేనే అక్కడ పర్ఫెక్ట్ గా తింటారు. ఈ పరిశుభ్రాలు తినాలంటే వాళ్ళు కూడా సరైనటువంటి తిండి తినలేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి సుమన్ టీవీ ద్వారా కూడా మనం చూసే సందర్భం అని చెప్పవచ్చు. మనం వీళ్ళంతా కూడా చూడండి, ఈ రోజు మొత్తం కూడా వాళ్ళ డ్రెస్ వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి, పరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి అక్కడ కూడా వాళ్ళకు జావాకు సంబంధించి మధ్యాహ్నం ఇస్తారట, ఆ జావా కూడా రెడీ చేస్తున్న సందర్భం చెప్పవచ్చు. మరి ఇక్కడ విద్యార్థులతో పాటు టీచర్లు తినలే మేడం, మరి ఎందుకు టీచర్లు కొంతమంది తినాలి కదా, ఎందుకు తినలేదండి? టేస్ట్ చేస్తారండి ప్రతిరోజు కూడా. ఇది మీల్స్ అయ్యాక వాళ్ళు టేస్ట్ చేస్తారు. ఒక ఫుడ్ కమిటీ కూడా ఉంది ఇక్కడ. సో వాళ్ళు వండేటప్పటి నుంచి మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలకు సర్వ్ చేసే ముందు వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాతనే పిల్లలకు పెడతారు. సో టేస్ట్ చేయాలి. ఫుడ్ కమిటీ ఉంటది ఇక్కడ. ఆ ఫుడ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే టేస్ట్ చేస్తారు, ప్రతి ఐటమ్ కూడా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు తిన్నాకనే ఈ పిల్లలకు వడ్డిస్తారని చెప్పి మనకు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ వచ్చినటువంటి మేడం కూడా మనకు చెప్తున్న సందర్భము. ఒకసారి మనం అంతా కూడా చూస్తున్నాం. ఒకసారి చూసినట్లయితే ఇది ఒకటే సమస్య ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పిల్లలు కూర్చొని తింటున్న సందర్భం చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడే కూర్చోవడం, వీళ్ళకి సరైనటువంటి భోజనశాల అయితే లేదు. గోడల మీద, అదే విధంగా స్టేజీల దగ్గర, ఈ రూమ్లలో కూడా తింటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం గమనించాలని చెప్పి మొత్తం కూడా మధ్యాహ్న భోజనం అయిపోయే వరకు కూడా మనం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా పరిశీలించిన పరిస్థితి. అంటే ఈ రోజు నాణ్యతతో కూడినటువంటి ఆహారం అందించడంలో ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా అయిపోయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం కూడా అన్నం అన్ని కూడా కంప్లీట్ అయినటువంటి మొత్తం కూడా అయిపోయిన సందర్భంలో, అంటే ఈ 2 రోజుల్లో కలెక్టర్ గారి ఆదేశాలతో ఇన్ఛార్జ్ గారు వచ్చారు కాబట్టి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టారు కాబట్టి మొత్తం కూడా అయిపోయినటువంటి పరిస్థితి. పిల్లలందరూ కూడా కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక్కడ ఫుడ్ అయిపోతే టీచర్ల కోసం తీసినటువంటి ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే కనీసం పాపం వాళ్ళు ఇప్పుడు తినాలి, అయినా కూడా పిల్లల కోసం వాళ్ళు త్యాగం చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ కర్రీస్ కూడా అన్ని కూడా అయిపోయినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడమే దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా స్టాఫ్ కూడా అదే చెప్తున్నారు, మేము ఖచ్చితంగా పిల్లలతో ఉంటాం, పిల్లలతో తింటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్ గా మనం చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ రోజు మనం గమనించింది ఏంటంటే రోజు కూడా ఇలానే నాణ్యమంగా ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా ఈ ఫుడ్ తినైనా వారి విద్యను అభ్యసిస్తారని చెప్పి సుమన్ టీవీ పక్షాన్ని అయితే కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.